నలిగిన వారికి మహాదుర్గమైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 7వ అధ్యాయం 18 నుండి 35 వచనాల వరకు. ఈ వాక్య భాగంలో మొదటిగా 18 నుండి 23 వచనాల్లో చూసినట్లయితే, బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభువారి దగ్గరకు తన శిష్యులను పంపడం, ఈ యేసుప్రభువే మెస్సయానా లేకపోతే ఇంకెవరి కోసమైనా మేము వేచి ఉండాలా అని అక్కడ వారు ప్రభువును అడగటం మనం గమనిస్తాం. అయితే ప్రభువు వెంటనే నేనే మెస్సయాను అని చెప్పలేదు, కానీ వారి ఎదుట, అంటే వారు అక్కడ ఉండగానే, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు అక్కడ ఉండగానే రోగులను బాగు చేయటం, అపవిత్రాత్మలు పట్టిన వారిని స్వస్థపరచటం, చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేయటం, ఇవన్నీ చేసిన తర్వాత వారితో అంటున్నారు, మీరు వెళ్లి చూసిన వాటిని విన్న వాటిని యోహానుకు తెలియచేయమని. ఏమని తెలియచేయమన్నారంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారని, కుంటివారు నడుచున్నారని, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారని, చెవిటివారు వింటున్నారని, చనిపోయిన వారు లేపబడుతున్నారని, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని. ఈ విషయాన్ని యోహానుకు తెలియచేయమన్నారు. ఎందుకంటే మెస్సయా వస్తే ఇవన్నీ చేస్తారన్న ప్రవచనం యెషయా పుస్తకంలో ఆల్రెడీ ఉంది. దాని నెరవేర్పు యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యోహాను నిర్ణయించుకోవాలి, ఏనే మెస్సయానా లేదా అని ఆ బాప్తిస్మిచ్చే యోహాను గుర్తించాలి. గనుక ప్రభు ఈ విధంగా చెప్పారు. నేనే అని ఒక మాటలో చెప్పుకోవచ్చు, కానీ యేసు ప్రభు అక్కడ ఎందుకలా చెప్పలేదు అంటే, ఆయన అన్నారు, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి అని. తనంతట తాను నేనే అని చెప్పుకునే ఏ సాక్ష్యము కూడా దేవుని ప్రకారము చెల్లదు. ఎందుకంటే యేసుప్రభు వారు అంటారు, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను మనం చూస్తాం. అందుకని ఇక్కడ యేసుప్రభు వారు అంటారు, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల మీరు నన్ను నమ్మొద్దు, చేస్తే తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మండి అని. యోహాను సువార్త 10వ అధ్యాయం 36-38 వచనాల్లో ఈ మాటను చూస్తాం. ఇంకా తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే యేసుప్రభు వారు నేనే మెస్సయా, నేనే దేవుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు, కానీ అలా చెప్పేవాడు ఇంకొకరు ఉన్నారని ప్రభు చెప్పారు. నేనే క్రీస్తును అని చెప్పి బయలుదేరేవారు కొందరు ఉంటారని ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో అంటారు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని. ఇంకా మార్కు సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే వాక్యాన్ని మనం చూస్తాం. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు అని. అబద్ధపు క్రీస్తులు వచ్చి వారిని గురించి వారు చెప్తారు, నేనే క్రీస్తును అని. ఆ మాట యేసుప్రభు వారు కూడా చెప్పి మనలను కన్ఫ్యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో యోహాను శిష్యులతో యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు చూసిన వాటిని గురించి, మీరు విన్న వాటిని గురించి వెళ్లి ఏ క్రియలైతే చూశారో, బీదలకు ప్రకటింపబడుతున్న సువార్తను ఏదైతే మీరు విన్నారో అది వెళ్లి యోహానుకు చెప్పమన్నారు. అది అసలు విషయం. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చినప్పుడు సింపుల్ గా ప్రభు అవును నేనే అని చెప్పేయొచ్చు, కానీ ఆ మాట చెప్పకపోవడానికి వెనక ఇంత కారణం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రభువు మనకు కూడా నేర్పుతున్నారు, ఎవరైనా నేనే అని చెప్తే నమ్మొద్దు, కానీ వారి క్రియలు, వారి ఫలాన్ని చూసి మనం గుర్తుపట్టాలి అని ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు. చాలా మంది నేడు మన మధ్యలోనికి వచ్చి, దేవుడు నన్ను పంపించారు మీతో ఈ మాట చెప్పడానికి, లేదా మీ మీద ఈ ప్రవచనం పలకడానికి దేవుడు నన్ను పంపించారు అనినప్పుడు మనము వారి క్రియలు ఏమని సాక్ష్యమిస్తున్నాయో చూడాలి. ఒకవేళ వారి క్రియలను చూసే అవకాశం లేకపోయినప్పుడు ఎక్కడో ఒక చోట వారి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా, అలా ఎక్కడో ఒక చోట వారి మాటలు వారెటువంటి వారో సాక్ష్యం ఇస్తాయి. ప్రభు మనకు పదే పదే చెప్తుంది మోసపోవద్దు అని. కాబట్టి జాగ్రత్తగా సత్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. బాప్తిస్మిచ్చే యోహానుకు తెలుసు, కానీ మళ్లీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. మనం కూడా ఫాలో అవ్వాల్సిందిదే. ప్రతిదాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. వాక్యము వినగానే సరిపోదు, అదలా ఉందో లేదో చూసుకోవాలి. మనం ఎవరైనా దేవుని వాక్యది అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది అలా ఉందో లేదో మనం పరీక్షించి తెలుసుకోవాలి. ఇంకా తర్వాత 24 నుండి 33 వచనాలు చూసినట్లయితే, యోహాను దూతలు వెళ్లిపోయిన తర్వాత ఆయన యోహాను గురించి, అంటే యేసుప్రభు వారు యోహాను గురించి జన సమూహాలతో చెప్తున్నారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, కానీ ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని మీతో చెప్తున్నాను అని ప్రభు అంటున్నారు. ప్రభువు ఈ మాట అనడంతో దేవుని రాజ్యము ఎంత విశేషమైందో మనకి చూపిస్తా ఉన్నారు. దేవుని రాజ్యం అంటేనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మెందలి ఆనందమని రోమిల్కు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే ప్రతి వారు మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని క్రీస్తు రక్తంలో కడగబడతారు గనక దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారిలో ఆత్మ తిరిగి జన్మిస్తుంది. అందుకే దేవుని
రాజ్యంలో చేరే అల్పుడైన వాడు కూడా బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు అని ప్రభు అన్నారు. బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడు, కానీ దేవుని రాజ్యంలో చేరే అల్పుడైన వాడు కూడా క్రీస్తు యొక్క ఆత్మయు శక్తియు కలిగి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. అందుకే అన్ని విధాలా మనం పాత నిబంధన భక్తుల కంటే కూడా మరి శ్రేష్టమైన దానిని పొందుకున్నాము అని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తాం. మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచి మనం లేకుండా వారు సంపూర్ణులు కాలేదు అని వాక్యాన్ని అక్కడ స్పష్టంగా చూస్తాం. ఇంకా ఈ రోజు మన ధ్యాన భాగంలోని 30వ వచనం నుంచి 35 వచనాలు చూసినట్లయితే, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అని ప్రభు అంటున్నారు. అంటే ఏదైతే మన కోసము ప్రభు ముందుగా సిద్ధపరిచారో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోకుండా వీరు నిరాకరించారు అని ప్రభు చెప్తున్నారు. మరి ఒకవేళ ఈ రోజు మనం కూడా ఆ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకుల్లాగా ఉన్నామేమో పరీక్షించుకోవాలి. దేవుని సువార్త ఎంతగా వినబడుతున్నా, ఈయన లోక రక్షకుడు అని మనకు అర్థమవుతున్నా, మన కొరకు చనిపోయి తిరిగి లేచారు అని మనం నమ్మగలిగే ఎవిడెన్సెస్ మన ముందున్నా, అయినప్పటికీ కూడా ఒకవేళ మనం నిరాకరిస్తున్నామంటే ప్రభువు మన కొరకు ఏది సిద్ధపరిచారో దాన్ని మనం నిరాకరిస్తున్నాము అని అంటే తర్వాత దాని మూల్యం ఎంతో మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రక్షకుడైన మన ప్రభు సన్నిధిలోకి చేరి మనం ఏం చేయాలో తెలుసుకుని దాని ప్రకారం మనం నడుచుకుంటే ఆయన రాజ్యంలోనికి మనం చేర్చబడితే నిత్యము ఆయనతో కలిసి జీవించగలుగుతాం. ఇంకా ప్రభు అంటున్నారు ఇక్కడ, ఈ తరం వారిని దేంతో పోల్చగలను? పిల్లన గ్రోవిని ఊదితిమి గాని నాట్యమాడ్రైరి, ప్రలాపించితిమి గాని ఏడవరు అని పిలుపులాటలాడుకునే పిల్లల్లాగా ఉన్నారు అని ఈ తరం వారిని ప్రభు పోలుస్తా ఉన్నారు. ఏ విషయమో అర్థం కాదు, తగినట్లుగా స్పందించరు అని ప్రభువు చాలా ఆవేదనతో ప్రభు మాట్లాడుతా ఉన్నారు. ఎంత ప్రకటించినా అర్థం చేసుకోలేని పరిస్థితి, ఎంతగా హెచ్చరించినా దాన్ని ఖాతరు చేయని పరిస్థితి. నిజంగా ఈ తరం వారిలో ప్రతి వారు ఎలా ఉన్నారంటే ఇంటింటికి తిరిగి పిలుపులాడుకునే రీతిగా ఉన్నారు అని ప్రభు సెలవిస్తా ఉన్నారు. ఇంకా ప్రభు అంటున్నారు, యోహాన్ తినలేదు గనక అతనికి దయ్యం పట్టింది అని, నేను తింటున్నాను గనక నన్ను తిండిపోతూ అని అంటున్నారు అని. నిజంగా మనము చూస్తే ఈ రోజు పరిస్థితుల్లో ప్రతిదానికి పేరు పెట్టే జనులు లేకుండా లేరు. ఏం చేసినా వారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క వైఖరి ఎలా మారిపోయింది అని అంటే అహంకారులుగాను, దూషకులుగాను, అతిద్వేషులుగాను ప్రజలు మారిపోతారు అని, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన కాలాలలో ప్రజల్లా ఉంటారు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మనతో అయితే ప్రభు మాట్లాడుతున్నారు, ఇలాంటి వైఖరి నుంచి తప్పించుకుని ప్రభు పట్ల మంచి వైఖరి కలిగి చక్కగా స్పందించినట్లయితే మనం నిజంగా పరలోకంలో ఎంతో శ్రేష్టమైన స్థానాన్ని పొందుకోవడమే కాదు, ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందాన్ని, ఇంకా చెప్పనలవి కాని సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాము. జ్ఞానమని దాని సంబంధులందరినీ బట్టి తీర్పు పొందుతుంది అని ఈ రోజు ధ్యాన భాగంలోని చివరి వాక్యంలో మనం చూస్తాం. 35వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలముని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి జ్ఞానానికి సోర్స్ ఏంటి అని అంటే మన ప్రభువే. నువ్వు ఆయన సంబంధివైతే నువ్వు కూడా జ్ఞానివే అని పిలిపించుకుంటావు, అలాంటి తీర్పే పొందుకుంటావు. ఒకవేళ అలా కాకపోతే మనము చాలా వేదనకరమైన తీర్పును పొందుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడే మనకు సమయం ఉండగానే నిర్ణయించుకోవాలి. ఈ రోజు ముగింపులోకి వచ్చే ముందు కొన్ని మాటలు మనం మరలా ఒకసారి చూద్దాం. ప్రభువు తను తాను ప్రకటించుకోలేదు, ఆయన క్రియలే ఆయన మెస్సయా అని సాక్ష్యం ఇవ్వాలి అని ప్రభు కోరుకున్నారు. అలాగే నేనే అని చెప్పేవారిని కాదు గాని వారి ఫలాన్ని, క్రియలను వాక్య సత్యానికి అనుగుణంగా పరీక్షించి మనం గుర్తించాలి. మన క్రియలు కూడా మనల గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో జీవించి దేవుని రాజ్య సత్యాన్ని గట్టిగా పట్టుకున్న వారే మోసానికి లోను కాకుండా చక్కగా స్థిరంగా సత్యంలో నిలవగలుగుతారు. దేవుని జ్ఞానాన్ని తమ జీవితం ద్వారా ప్రకటించగలుగుతారు. మనకు ప్రకటించిన సువార్తను నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి ప్రభు మాట ప్రకారం జీవిద్దాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నిజంగా మీరైతే నేనే క్రీస్తునని మీరు ప్రకటించలేదు, కానీ మీ క్రియలు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇంకా సాక్ష్యం ఇచ్చువాడు తండ్రియు ఆత్మయు అని కూడా మీరు చెప్పారు. కాబట్టి అయా, ఏ విషయమైనా 2-3 సాక్షుల నోట ప్రతిదీ స్థిరపరచబడాలని చెప్పి నీ మాట ప్రకారం ఈ రోజు మమ్మల్ని గురించి మా క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడిన మాటకు ప్రతిస్పందించి తగినట్లుగా ప్రభా మేము స్పందించడానికి కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. ఏ విషయంలోనూ నీ మాటను పెడచెవిని పెట్టక నీవు మా కొరకు సిద్ధపరిచిన
వచ్చిన వాటిని నిరాకరించక ప్రభా, వాటిని మేము స్వీకరించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరిచ్చే క్షమాపణ, మీరిచ్చే రక్షణ, మీరిచ్చే పవిత్రత, పరిశుద్ధత, వీటన్నిటినీ కూడా మేము రిసీవ్ చేసుకోవడానికి, ముఖ్యంగా పరిశుద్ధాత్మను వరంగా మాకు ఇస్తానని వాగ్దానం చేశారు గనక పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మీరు కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. నీ రాజ్యంలో చేర్చబడి మేము నిత్యము నీ సన్నిధిలో ఆనందించినట్లుగా మీ కృపా సహాయం మాకు అందించి ప్రభువా, మీరు చెప్పే ప్రతి మాట చొప్పున మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.